హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏరియా ఛానల్. ఒక కొత్త వీడియోతో మళ్ళీ వచ్చేసా. సబ్స్క్రైబ్ కొట్టొచ్చు కదా, ఎందుకు అట్లా చేశారు? కొంచెం లేక ఫ్రీయే కదా, ఏమైనా డబ్బులు తీసుకుంటున్నానా? నేను కంటెంట్ ఇస్తున్నా కదా, నాకేదో డబ్బులు పిక్ వస్తలేవు కదా. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్లు కొట్టుకుంటే జస్ట్ ప్రేమతో చేయండి. ప్రేమతో నేను చేస్తాను వీడియో. ఇక రాత్రి 10 గంటలకు కూర్చొని వీడియో చేస్తున్నాను. ఇట్స్ ఓకే. ఈరోజు మన టాపిక్ ఆటో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఇది చాలా క్రేజీ టాపిక్. అసలు ఒక పెద్ద పెద్ద కోర్సులు చేసిన వాళ్ళందరికీ ఈ సమాధానం ఏం తెలుసా? యూజువల్లీ మనం ట్రేడింగ్ చేసేటప్పుడు క్యాండిల్స్ పోతాయి, పుర్రు పుర్రు పుర్రు, గ్రీన్ ఒకటి, రెడ్ ఒకటి, గ్రీన్ ఒకటి, రెడ్ ఒకటి. దీంట్లో టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి. డోజీ అంటారు, బుల్లిష్ క్యాండిల్ అంటారు, అదంటారు, హ్యామర్ అంటారు. ఇదంతా సోది, ఏంది అర్థం కాదు కదా. అవన్నీ అర్థం చేసుకునే అవసరమే లేదు. ఆటోమేషన్ జమానాలో ఇవన్నీ అవసరం చేసుకునే అవసరం లేదంట. సరే, దానిలో మనము ఆటోమేటిక్గా క్యాండిల్స్ క్రియేట్ చేసేసుకొని, క్రియేట్ కాదు, క్యాండిల్స్ ఇట్లా బటన్ క్లిక్ చేయగానే అన్నీ రపరపరపరప పడిపోతాయి అన్నమాట. పడిపోతే ఏ క్యాండిల్ ఏందని మీకు ఒక బ్రెయిన్ కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు, రపరప మీరు ట్రేడ్లో తీసుకోవచ్చు. ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంటిన్యూస్ వీడియో కాబట్టి దీన్ని చిన్నగా చేసుకున్నాం. చిన్నగా అయిపోయినా దీన్ని కూడా చిన్నగా చేసుకున్నాం. బూమ్ షక్. ఓకే, ఇది కొంచెం మధ్యలో రావాలి. చలో, ఇప్పుడు డిస్ప్లేని ఓపెన్ చేసుకున్నాం. చలో, ఏం లేదు కదా, సింపుల్. ఇగో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఏదో ఒకటి నిఫ్టీ తీసుకున్నాం. మళ్ళీ నిఫ్టీ అంటే మనకి జాన్ చెప్పా కాబట్టి. ఓకే, 5 మినిట్స్ క్యాండిల్ పెడతాం, ఎందుకంటే మనకి స్కాల్పర్స్ కాబట్టి. మనం ఇక్కడ ఇండికేటర్స్ ఉంటాయి, ఇండికేటర్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ధన్ అని టైప్ చేయండి. ధన్, ఇదంతా మనోళ్ళదే. ఓకే, మనం ట్రేడింగ్ చేస్తాం కదా. ధనాలు అంటే మనోళ్ళే. ఎందుకంటే చాలా మంచి మంచి ఫీచర్స్ ఇండియన్ వేలో ఇస్తారు, చాలా ఇష్టం నాకు. వీళ్ళది ఈ 4 ఇండికేటర్స్ ఉన్నాయి. ఇవి గురించి నేను ఓపెన్ ఇంట్రెస్ట్ దాంట్లో మీకు చెప్పేసాను, అది మీరు చూసుకోవచ్చు ప్రీవియస్ దాంట్లో. దెన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, ఇది ఇలా పటక్కు మనం క్లిక్ చేసేస్తే సార్ అని అనుకోండి, ఇలా మనకి రపరపరప ఇగో ప్రతి క్యాండిల్ ఏందో ఏం క్యాండిల్ అది చెప్పేస్తుంది. ఇగో డోజీ క్యాండిల్ ఈడ వచ్చిందంట. ఇంత మంచిది ఏడన్నది ఉందా మీకు అసలు? ఇగో చూడండి, ఇక్కడ లాంగ్ లోవర్ షాడో, ఇగో ఇంత మంచిగా ఉంది. ఇంకోటి తెలుసా, ఇగో ఇది ఎక్కడ వరకు మొత్తం ఉంది. ఓకే, పాయింట్ ఏం తెలుసా, ఇట్లా పెట్టుకోవాలా. తర్వాత దీన్ని ఇగో ప్రతి ఒక్క ఇండికేటర్ది 7 ఉంటాయి. మనం 9:15 మనం సెట్టింగ్ చేస్తాం. వాళ్ళు అన్నీ బంద్ చేసి పెట్టాయి. ఇగో ఇప్పుడు దాని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఒకటి ఆన్ ఉంది. ఇక్కడ దీని మీద హవర్ చేసి సెట్టింగ్స్ క్లిక్ చేయండి. చేశాక SMA 50 ఉండనివ్వండి యాజ్ ఆఫ్ నౌ. ప్యాటర్న్ టైప్ బుల్లిష్ పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, వెనకాల సైడు సగం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉట్టి బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు పేరు చెప్తుంది అన్నమాట అది. ఓకే, ఇది స్పిన్నింగ్ టాప్ వైట్ అంట. దీని పేరు నాకు తెలియదు. మొరబోజు వైట్ అంట. అంటే ఈ పెద్ద గ్రీన్ క్యాండిల్, ఇది మొరబోజు అంటే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఇది. ఓకే, ఇంకోటి చూడండి, ఇన్సైడర్ బార్ టాప్ అంట. నాకు కూడా తెలియదు. లాంగ్ షాట్ ఇందాక చూసాను. ఓకే, ఇంకేంది స్పిన్నింగ్ వైట్, డోజీ, రైజింగ్ విండో అంట. రైజింగ్ విండో అంట ఏదో. తర్వాత ఇగో అన్ని మరి బూజు, ఇన్సైడర్, బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఇది. అంటే ప్రీవియస్ క్యాండిల్ మొత్తం మింగేసింది అని. ఎంగల్ఫింగ్ అంటే అదే కదా అర్థం. అట్లా డిఫరెంట్ గైస్. అంటే మీరు బ్రెయిన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఏం క్యాండిల్, అరే మొన్న బుక్ చూసి నాటి చేసుకున్నాం, ఆటోమేటిక్ అవుతుంది ఈ జమానాలో. సో అట్లా చేసి మీరు ట్రేడ్ తీసుకోవచ్చు అన్నమాట. డోజీ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఓకే, మారిబూజు వచ్చినప్పుడు ఏం చేయాలి, అట్లా. ఓకే, ఈ సింపుల్ టాపిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికోసం సపరేట్ వీడియో చేసిన ఈ వీడియో. సో కొంచెం శ్రద్ధతో నేర్చుకొని డబ్బులు సంపాదించండి. అతి ఆశ పోకండి. రోజు 3 ట్రేడ్లే చేయండి. MTF వాడుకోండి. సేమ్ డేలో ట్రేడ్ చేసేసేయండి. స్టాక్స్లో ట్రేడింగ్ అయితే
మంచిగా పీస్ఫుల్లీ సుకూన్లో పైసలు సంపాదించే ఆపర్చునిటీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఏం చేయాలి ఇట్లా ప్లేస్ ఎట్లా సరేనా? దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఐ లవ్ యూ ఆల్. టేక్ కేర్. ఒక లైక్ కొట్టండి సో దట్ మీలాంటి ట్రేడర్స్కి వీడియో షేర్ అవుతుంది. ఓకే బాయ్.